ప్రభునందు అత్యంత దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరి ఉన్న మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలండి. ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయము దైవ సన్నిధిలోనికి నడిపించబడి దేవుని స్తుతించే గొప్ప భాగ్యమును, దేవునితో సహవాసము చేసే కృపను, ఆయన మాటలు వినే కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఎందరికో లేనటువంటి వాక్యాన్ని ప్రభు మనకిచ్చిన దాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభువుని బట్టి స్తుతించబద్ధమై ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈనాటి దేవుని యొక్క వాక్య భాగముగా పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నానండి. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథముల నుండి ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 9వ వచనాన్ని ఈనాటి దేవుని యొక్క వాక్యముగా మనము నేర్చుకుందాం. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడని యెహోవా మిర్యాములకు చేసిన దాన్ని జ్ఞాపకముంచుకొనుడి. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహాకరుడా, మీకు వందనాలు, స్తోత్రం. ఎంతవరకు చక్కని పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్నాను. కొద్ది సమయం నీ విలువైన వాక్యముల ధ్యానం చేస్తూ ఉండగా చేరి ఉన్న ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారు తండ్రి. అందరికి కావలసిన నీ మాటలు మీ పక్షముగా నిలబడి దాసుల నుంచి వడ్డిస్తూ ఉండగా వెనకలకు చెవి, గ్రహించగల మనసు, లోబడి అనుసరించి నడిచే మనసు మాకు అందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసునందు ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగముల నుండి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యపు మాట, మిర్యాములకు దేవుడు చేసిన దానిని జ్ఞాపకం ఉంచుకోండి అనే మాట ద్వారా ఈ రోజున ప్రభు మనందరితోనూ సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకొరకు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట ద్వారా అంటే, పరిశుద్ధ గ్రంథంలో కొందరి గురించి వారి అతిక్రమమైన జీవితాన్ని బట్టి దేవుడు వారి మీదకు పంపించిన శిక్షను వారికి తెలియపరుస్తూ, మనకి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ శిక్ష ఏంటో, ఎందుకు వారి మీదకి శిక్షను పంపించాడు అనే విషయాలు మనకి దృష్టాంతంగా ఉండడానికి ఈ మాటలను కూడా జీవగ్రంథంలో రాయించాడు. ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగముల నుండి మనం ఆలోచన చేస్తే ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము ఎవరు అంటే అబ్రాము, యోకెబెతు అనేటువంటి ఇరువురి భార్య భర్తలకి ఇరువురు కుమారులు, ఒక కుమార్తె ఉంది. పెద్ద కుమారుడు అహరోన్ అయితే, రెండవదిగా మిర్యాము, మూడవది మోషే. ఈ ముగ్గురు కూడా ఎవరికి సంతానం అంటే అబ్రాము, యోకెబెతు అనేటువంటి వారికి సంతానం. ఈ ముగ్గురికి కూడా దేవుడిని యెహోవా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆధిక్యత ఇచ్చి వారిని ఎవరి దగ్గరికి పంపించాడంటే ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి పంపించాడు. ఇలా ముగ్గురిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మాట మీరు చదవగలిగితే పరిశుద్ధ గ్రంథములో నుండి మీకా రాసిన గ్రంథము, మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాట చాలా స్పష్టంగా రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, మీకా గ్రంథము చూడండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో మీరు చదవగలిగితే ఆ మాట అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించితిని, దాస గృహములో నుండి మిమ్మల్ని విమోచించితిని, మిమ్మల్ని నడిపించుటకే మోషే, అహరోను, మిర్యాములను పంపించితిని. ఎవరు పంపించాడు వీళ్ళని అంటే దేవుడే పంపించాడండి. ఎవరి గురించి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అనేటువంటి బానిసత్వంలో నుంచి విడిపించడానికి మోషేను, అహరోనును, మిర్యాములను
వారిని పంపించాడంటే ఎవరు పంపించాడు? దేవుడే పంపించాడు, ప్రభు పంపించాడు. ఒక్కొక్కరికి ఒక ఆధిక్యత ఇచ్చాడు. అహరోను యాజకుడిగా, మోషేను వీరికి దేవుడిగా, అలాగే మిరియామును ఆరాధించేటువంటి కుమార్తెగా, దేవునికి ప్రజలందరినీ కూడా పాటల ద్వారా ఆరాధించడానికి, పాటల ద్వారా ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఆధిక్యత ఇచ్చి వారిని దేవుడే పంపించాడు. ఈ రోజున దేవుడి యొక్క మందిరానికి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆధిక్యత ఇచ్చి పంపిస్తాడు. కొందరికి ఆ వాయిద్యములు వాయించే ఆధిక్యత కావచ్చు, కొందరికి పాటలు పాడే ఆధిక్యత కావచ్చు, కొందరికి ప్రార్థన చేసే ఆధిక్యత కావచ్చు. ఇవన్నీ కూడా దేవుడు, కొందరికి వాక్యమును ప్రకటించే ఆధిక్యత కావచ్చు. ఇవన్నీ కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆధిక్యత ఇచ్చి దేవుని యొక్క ప్రజల కొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని ఆయన సన్నిధికి నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ ఉన్నప్పుడు నీవు గ్రహించుకోవలసింది ఏమో తెలుసా? దేవుడు నాకు ఈ యొక్క గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఈ ఆధిక్యతను బట్టి దేవుని మహిమపరచాలి, ఈ ఆధిక్యతను బట్టి నేను సంతోషించే వారికి నేను ఉండాలి అని ఆలోచన దేవుని ప్రజలైన వారికి ఉండాలి. అయితే వీరికి లేక, ఈ యొక్క మిరియాముకు లేదు గనక, మిరియాము తన యొక్క జీవితంలో ఏం పొందుకుందో దేవుడు ఆమెకి ఇచ్చింది ఏంటి తెలుసా అంటే కుష్ఠరోగమును ఆమె మీదకి పంపించాడు. పరిశుద్ధ గ్రంథములు మీరు చదవగలిగితే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 10వ వచనంలో చక్కగా మాట రాయబడి ఉంది. 12వ అధ్యాయము 10వ వచనం 9-10 వచనం చూస్తే, యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను, మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠరోగము కుష్టు గలదాయెను. అహరోనును మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్ఠగలదిగా ఉండెను. ఇక్కడ మనం చూస్తే ఆమెకు దేవుడు కలగజేసింది ఏమిటంటే తెల్లని కుష్ఠరోగము ఆమెకు కలిగింది. అంతేకాదు, ఆమె దేవుని యొక్క సన్నిధి నుంచి ఇశ్రాయేలు ప్రజలకు ఆమె ఎలాగో తెలుసా? వెలుపలకి చేర్చబడింది. అంతేకాదు, ఆమె ముఖం మీద 14వ వచనంలో ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఉమ్మి వేయబడిన స్థితి. దేవుడు ఆమెకు కలగజేసింది ఒకటి కుష్ఠరోగం అయితే, రెండవది ఇశ్రాయేలు ప్రజలకు వెలుపల వెలువేయబడినదిగా ఉంది, మూడవది ఉమ్ము వేయబడిన పరిస్థితి దేవుడే ఆ కుమార్తెకు దేవుడు కలగజేశాడు. దీనిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవడానికే ఇవన్నీ కూడా మన ఎదుట పెట్టాడండి. ఆ మాట కూడా రాసిన ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాట చక్కగా అక్కడ రాయబడి ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకూడనట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దేవునికి స్తోత్రం. వారు ఆశించి వారు ఏం పొందుకున్నారు? వారు ఏం ఆశించారంటే చెడ్డ వాటిని ఆశించి వారి జీవితంలో ఏం పొందుకున్నారంటే నష్టము, వ్యాధులు, బాధలు వారు తెచ్చుకున్నారు. కనుక వాటన్నిటి వారి వలె మనం ఆశించకున్నట్లు ఈ దృష్టాంతములు మన ఎదుట దేవుడు వ్రాయించాడు. ఇవన్నీ మన ఎదుట పెట్టి అంటున్నాడు, మిరియాముకు దేవుడు చేసిన దానిని మీరు జ్ఞాపకం ఉంచుకోండి, వారి వలె మీరు ఆశించకున్నట్లు. ఈ రోజున దేవుని ప్రజలు ఏం ఆశిస్తున్నారంటే చెడ్డ వాటిని ఆశించట్లేదు, కానీ చెడ్డ వాటిని ఆశించిన వారు కొందరున్నారు. మందుని, పేకాటలు, ఇంకేంటి లోకంలో
వ్యభిచారం, ఇటువంటివన్నీ కూడా ఆశించిన వారు చాలా మంది ఉన్నారు. వాటి వల్ల అనేక మంది నశించిపోతున్నారు. కానీ వారి వల్లే కాకుండా దేవుని ప్రధానమైన మనము దేని ఆశించాలి, దేని ఆశించకూడదు, ఏది దేవునికి ఇచ్చిన ఆధిపత్యం ఏంటి అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తే ఆమెకు దేవుడు కుష్ఠరోగము కలగ చేయడానికి గల కారణం, అంతేకాదు ఆమె ఇశ్రాయేలు ప్రజల నుంచి వెలివేయబడడానికి గల కారణం, అంతేకాదు ఆమె ముఖం మీద ఉమ్ము వేయబడడానికి గల కారణం ఏమిటి అనేది ఈ రోజున దేవుని యొక్క వాక్యము నుంచి ఒక్క 3 విషయాలు, అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ 3 విషయాలు నేను మీ ఎదుట పెట్టి ఈ రోజున నేను వాక్యాన్ని ముగిస్తాను. మొట్టమొదటి మాట ఏమిటి అంటే, మీరు పరిశుద్ధ గ్రంథములో సంఖ్యాకాండము 12వ అధ్యాయాన్ని చేతపట్టుకుని ఉంటే అక్కడి నుంచి ఒక 3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మీరు చదవగలిగితే అక్కడ ఒక మాట అక్కడ రాయబడి ఉంది. సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేను గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. చూడండి, ఒకటి, ఆమెకు కుష్ఠరోగము కలగడానికి ప్రాముఖ్యమైన కారణం, మొట్టమొదటిగా కారణం ఏమిటి అంటే, మోషేకు, దైవజనుడైన మోషేకు విరోధముగా మాట్లాడిందంట. ఎందుకు మాట్లాడింది మనం ఆలోచన చేస్తే, మోషే మొట్టమొదటి భార్య, ఆమె పేరు సిప్పోరా. ఈ సిప్పోరా ఆమె చనిపోయిన తర్వాత మోషే కూషు దేశపురాలైనటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడంట. వివాహం చేసుకుంటే ఈ మిరియాము మోషేకు విరోధముగా మాట్లాడింది. అసలు మోషే ఎవరు? మోషేకు విరోధంగా మాట్లాడడానికి ఆమె ఎంత ధైర్యం ఉండాలండి. మోషే ఎవరు అంటే, ఈమె అనుకుంది నా తమ్ముడే కదా. ఈమె ఏమనుకుంటుంది? నా తమ్ముడే. కానీ మోషే ఈమెకు తమ్ముడు తర్వాత దేవునికి దైవజనుడిగా దేవుడు చేసుకున్నాడు. దైవజనుడిగా దేవుడు చేసుకున్నాడు కనుక ఈ మోషే ఎవరంటే దైవజనుడి కనుక ఈమె ఎలా చూడాలి అంటే, నా తమ్ముడిగా చూడకూడదు. ఈమె ఎలా చూడకూడదు? నా తమ్ముడిగా చూడకూడదు. ఈయన ఎవరు అంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుడు. దైవజనుడికి వ్యతిరేకంగా, దైవజనుడికి విరోధముగా నేను మాట్లాడకూడదు అనే ఆలోచన ఆమెకు లేదండి. నా తమ్ముడి కదా, నాకన్నా చిన్నాడు అని ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిందంట. ఈ రోజున చాలామంది పాస్టర్ గారు నాకంటే చిన్నోడు కదా, పాస్టర్ గారు నాకన్నా చిన్నోడు అని కొంతమంది పాస్టర్ గారిని ఏమని పిలుస్తారు తెలుసా? యామయ్య అని పిలిచేవారు. కొందరైతే యామ్మా అని పిలుస్తారు. ఎవరిని అంటే దైవజనుడు అనే సంగతి వారికి గుర్తుండట్లేదు. దైవజనుడితో ఎలాగో మాట్లాడాలో, దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడితే మనకి జీవితాలు ఎలా ఉంటాయో తెలియకుండా ఈ రోజున చాలామంది మాట్లాడేస్తున్నారండి. పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట రాయబడి ఉంది. ఒకసారి మీరు చూడగలిగితే కీర్తనకారుడు 75వ కీర్తన 5వ చరణంలో ఒక మాట రాయబడి ఉంది. 75వ కీర్తన 5వ చరణం, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగర పట్టిన, చూడండి, పొగర పట్టిన మాట్లాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను, పరమర నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. దేవునికి స్తోత్రం. నేను చక్కని మాట అండి. ఏమన్నాడు తెలుసా? పొగర పట్టిన వారి వల్ల మీరు మాట్లాడకండి.
పొగర పట్టిన వారు ఎలా మాట్లాడతారో తెలుసా? అక్కడే రాశాడండి. పొగర పట్టిన వారు వాళ్ళు మాట్లాడుకోవడానికి చెప్తూ భక్తిహీనులకు నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఎవరికి? దేవుడంటే భక్తి కలిగిన వారికి, దేవుడంటే భయం కలిగిన వారికి, దైవజనుడితో ఎలాగో మాట్లాడాలో వారు అలా మాట్లాడతారు. దేవుడంటే భక్తిహీనులు ఉంటారు చూసా, భక్తిహీనత. భక్తి ఉంటుంది కానీ సరైన భక్తి ఉండదు, అంతే భక్తిహీనత అంటే. సరైన భక్తి లేని వారికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంట. పొగర పట్టినట్లుగా, నోటికొచ్చినట్లుగా నువ్వు మాట్లాడడానికి వీలు లేదండి. నువ్వు మాట్లాడినంత మాత్రాన దేవుడిని హెచ్చరిక చేయడు. ఒకటి హెచ్చించాలి అన్నా, ఒకడు తగ్గించబడాలి అన్నా తూర్పు నుండి కానీ పరమణ నుండి ఎక్కడ పడితే అక్కడి నుంచి నీకు వచ్చేదండి. ఒకటి హెచ్చించాలన్నా, ఒకటి తగ్గించబడాలన్నా అది ఎవరి ద్వారా జరుగుతుందో తెలుసా? ప్రభువును బట్టే కలుగుతుందండి, ప్రభువును బట్టే కలుగుతుంది. అందుకే మన నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. జాగ్రత్తగా పెట్టుకునే మనం మాట్లాడాలి. పొగర పట్టినట్లుగా నువ్వు మాట్లాడటానికి వీల్లేదు. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు ఎలాగో మాట్లాడాలో. ఇంకా మీరు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 26వ వచనం 27వ వచనంలో మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కని మాట అక్కడ వ్రాసి ఉన్నారండి. చూడొకసారి మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం. మీరు అలా ఉండకూడదు. మీరు ఎవడు గొప్పవాడై ఉండకూడదు, వాడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీరు ఎవడు ముఖ్యుడై ఉండకూడదు, వాడు మీ దాసుడై ఉండాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? శిష్యులైన వారికి చెప్తున్నటువంటి మాట. ఇదిగో మీరు ఎవడు ముఖ్యుడై ఉండగోరెను, ఎవడు గొప్పవాడై ఉండగోరెను, వాడు ఎలా ఉండాలి తెలుసా? దేవుని చేత ఏర్పరచబడిన సేవకునికి దాసుడై ఉండాలి. ఈవిడి అక్కడ అనేక మంది ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు లక్షల కొలది ఉన్నారు. ఇంచుమించుగా 30 లక్షల మంది ఉంటే వారి మధ్యలో ఈమె గొప్పదిగా ఉండాలని ఎంచుకుంది. ఈమె గొప్పగా ఉండాలి అంటే ఎవరికి దాసురాలుగా ఉండాలో తెలుసా? దైవజనుడికి దాసురాలుగా ఉండాలి. అంతేకాని దైవజనుడికి విరోధంగా నువ్వు మాట్లాడితే అంతమందికి నువ్వు ముఖ్యుడిగా ఉండవు, కానీ ఎందుకు పనికి రాని వారైపోతావు. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ మోషే ఎదుట తగ్గించుకుని ఉంటే ఈమె మాత్రం ఏం చేస్తుంది తెలుసా? దైవజనుడికి వ్యతిరేకంగా విరోధముగా మాట్లాడుతుందంట. విరోధముగా మాట్లాడుతుంది. విరోధముగా మాట్లాడేది ఎదురుగున మాట్లాడతలేదు. ఎక్కడ మాట్లాడుతుంది? ఆ మోషే దగ్గర లేనప్పుడు, ఆ దైవజనుడు మోషే దగ్గర లేనప్పుడు ఈమె మాట్లాడుతుంది. ఈ రోజున చాలా మంది దైవజనుడికి విరోధముగా దైవజనుడు ఎదురుకుండా మాట్లాడరండి. ఎక్కడికి వెళ్ళాక మాట్లాడతారు? ఇంటికి వెళ్ళిన తర్వాత పనులు చేసుకునే కాడ పాస్టర్ గారు ఉన్నారు చూసావా? పాస్టర్ గారు ఇది ఇలా వాక్యం చెప్తున్నాడు, అనవసరంగా నా గురించే చెప్తున్నాడు. ఆయనకి అసలు బుద్ధి ఉందా? ఎవరికి చెప్పేది? పాస్టర్ గారా దేవుడా? దేవుని మందిరములో దేవుని యొక్క మాటలు వడ్డించేది ఎవరో తెలుసా? ప్రభు. అయితే మనము దేవుని చేత ఏర్పాటు చేసుకుని, దేవునికి ఒక బోరగా చేసుకుని, ఆయన మాటలు తన యొక్క ప్రజలైన వారికి అందించడానికి ఒక దైవజనుడి దేవుడు ఏర్పాటు చేసుకుంటే దైవజనుడికి మనం వ్యతిరేకంగా మనం మాట్లాడుతూ ఉంటాం. దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి దేవుడు మన మీదకి ఉగ్రతను పంపిస్తాడండి. భయంకరమైన ఉగ్రతను పంపిస్తాడు. కనుక దైవజనుడికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడటానికి వీల్లేదు, విరోధంగా మాట్లాడటానికి వీల్లేదు. దైవజనుడు అంటే
దేవుని ఆత్మచేత నింపబడిన దైవజనుడని, ఆ దైవజనుడి యొక్క మాటకు మనము లోబడే వారిగా మనం ఉండాలి. అంతేకాదు దైవజనుడికి విరోధముగా మాట్లాడకూడదు. దైవజనుడు అంటే ఇప్పుడు అందరూ పడితే ఎవరు పడితే వాళ్ళ దైవజనుడిగానే చలమణి అవుతున్నారు. దేవుని యొక్క వాక్యానికి విరుద్ధముగా మాట్లాడే వారికి కాదు నేను చెప్పేది. దేవుని యొక్క వాక్యానికి విరుద్ధముగా ప్రవర్తించే వారికి కాదండి మనం చెప్పేది. ఒక పాస్టర్ గారు ఉన్నారు, నాకు తెలుసు ఒక పాస్టర్ గారు. ఆయన ఒక సంఘానికి కాపరి అయిన ఆయన ఆ సంఘంలో ఉన్న యవనస్తుడిని పిలిచి అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఒక మందు బాటలు తీసుకుని అని డబ్బిచ్చాడండి. ఏం తీసుకురమ్మన్నాడు? ఒక మందు బాటలు తీసుకుని రా అన్నాడు. ఆ యొక్క యవనస్తుడు అన్నాడు, అయ్యా నేను వెళ్ళండి, వేరే పని ఉందండి అన్నాడు. అప్పుడు అన్నాడు, నేను దేవుని చేత ఏర్పరచబడిన దైవజుడిని, నా మాటకు విరోధముగా నువ్వు మాట్లాడటానికి సమాధానం చెప్పడానికి వీల్లేదు, వెళ్ళి తీసుకురా, లేకపోతే శాపం నీ మీదకి వస్తుంది అన్నాడు. ఆ యవనస్తుడు కొంతకాలం అలా తీసుకుని వచ్చాడు. తర్వాత వాక్యమును గ్రహించిన వాడై ఆ దైవజనుడి యొక్క మాటను వినడం మానేశాడు. ఇక నేను తీసుకురానయ్యా, నేను ఇక్కడికి ప్రార్థనకే రానని మానేశాడు. ఎందుకు నీ మాట చెప్తున్నానో తెలుసా? దైవజనుడు దేవునికి విరోధముగా నడుచుకున్న, విరోధముగా ప్రవర్తించిన వారికి విరోధముగా మనం మాట్లాడడం వల్ల తప్పులేదండి. దైవజనుడు దేవుని యొక్క మాట ప్రకారంగా పరిచయం చేస్తూ ఉండగా, దైవజనుడు దేవుని యొక్క మాట ప్రకారంగా తన యొక్క జీవితం ఉంటూ ఉండగా వారికి మనకు వ్యతిరేకంగా మనం నడుచుకుంటే, వారికి మనకు విరోధముగా మనము మాట్లాడుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడండి. దేవుడు చూస్తూ ఊరుకోడు కనుకనే మనము దేవుని సేవకులకి మనం విరోధముగా మనము మాట్లాడకూడదండి. ఈ మిరియాము దేవునికి విరోధముగా మాట్లాడిందండి. విరోధముగా మాట్లాడడం వల్ల ఆమెకు తెల్ల కుష్ఠ రోగం ఆమె మీదకి వచ్చింది. రెండవ మాటలోకి వెళ్ళిపోదాము దేవుని బిడ్డారా. రెండవ మాటగా మనం చూస్తే ఇదే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందా. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 2వ వచనాన్ని, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. దేవునికి స్తోత్రం. ఈమె ఏమంటుంది? రెండవది ఏమిటంటే, ఒకటి దైవజనునికి వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడింది. రెండవది ఏంటో తెలుసా? తన్ను తాను హెచ్చించుకున్నట్టుగా ఉంది. ఆమెకున్నటువంటి దేవుని యొక్క ఉగ్రత, దేవుడు ఆమెకు కుష్ఠరోగం కలగజేయడానికి గల కారణం, ఇశ్రాయేలు ప్రజలందరిలో నుంచి వెలివేయడానికి గల కారణం ఏమిటి అంటే, ఆమె తన్ను తాను గొప్పదానిగా ఎంచుకుంది. ఏమంటుందో తెలుసా? దేవుడు మోషే ద్వారానే ఆయన మాటలు పలుకుతున్నాడా? నా ద్వారా దేవుడు పలకడా? నేను కూడా గొప్ప ప్రార్థన యోధురాన్ని కాదా? నేను కూడా ఆరాధించిన వాడిని కాదా? దేవుని ఆరాధించిన దాన్ని కాదా? ఒక మాటకు వస్తే మోషే నాకన్నా చిన్నవాడు కనుక ఇదిగో నేను నా ద్వారా కూడా దేవుడు మాట్లాడుతాడు అన్నాడు. నా ద్వారా దేవుడు పలకడా? నా ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు కదా అంటే, ఆ మాట ఎవరు విన్నారంట? ప్రభు విన్నాడంటే. ఆమె పైకి మాట్లాడలేదు, కానీ తన మనసులో అనుకున్న మాట ఎవరికి తెలిసిపోయింది? ప్రభు విన్నాడండి. ప్రభు విన్నాడు. ఈ రోజున మన యొక్క జీవితాల్లో కూడా మనం ఏమి మాట్లాడుతున్నామో, అది ఖచ్చితంగా ఎవరంటారో తెలుసా? ప్రభు వింటున్నాడండి. ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథంలోనికి రాగలిగితే, యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయం 12వ వచనం నుంచి మీరు చూస్తే,
అవి పాడైపోయినవి, మనకు ఆహారముగా అప్పగింపబడినవి. నీవు ఇశ్రాయేలు పర్వతముల గురించి పలికిన దూషణ మాటలన్నీ యెహోవానగు నాకు వినబడినని నీవు తెలుసుకొను. పెద్ద నోరు చేసుకుని మీరు నా మీద విస్తారములాడిన మాటలు నాకు వినబడెను. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, లోకమంతా సంతోషించినప్పుడు నాశనము నేను నీ మీదకి రప్పించెదను. ఎవరి మీదకి నాశనం ఎందుకు వస్తుందో తెలుసా? ఎందుకు వస్తుందో తెలుసా? దేవునికి విరోధంగా మాట్లాడినప్పుడు మన నోరు పెద్దది చేసుకుని, అలాగే ఇదిగో మనం హెచ్చించుకుంటూ దేవుడు నాతో మాట్లాడ్డా. ఎంత చక్కని మాట అండి. ఆవిడ మాట్లాడుతున్న మాట అంతా ఎవరు నాకు తెలుసా? ప్రభు విన్నాడు. మనుషులు వినడం వల్ల నష్టం లేదు, మనుషులు వినడం వల్ల బాధపడవలసిన పని లేదు. ఎవరు వింటారో తెలుసా? దైవజనుడికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా ఎవరు వింటారు అంటే ప్రభు వింటాడండి. అందుకే ఆ మాట అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉన్న దేవుని బిడ్డారా, ఇదిగో ఇదిగో పర్వతముల గురించి, అంటే దేవునికి మందిరముల గురించి, దేవునికి సేవకుల గురించి పలికిన దోషణకరమైన మాటలన్నీ యెహోవా నాకు వినబడెను. నువ్వు అనుకుంటావు నేను పాస్టర్ గారిని తిడతానని అనుకుంటున్నావు. ఎవరిని? నేను పాస్టర్ గారిని తిడతానని అనుకుంటున్నావు. పాస్టర్ గారిని తిట్టినావు, పాస్టర్ గారు మాట్లాడకపోవచ్చు, పాస్టర్ గారిని ఏమి చేయలేకపోవచ్చు. కానీ దైవజను జోలికి వస్తే దేవుడు ఊరుకునే దేవుడు కాదు. నాశనమును నీ మీదకి నేను పంపించదను అంటుంది. ఆ దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది. దేవుడేనా? ఆ దేవుడు మోషే ద్వారా దేవుడు మాట్లాడతాడా? నా ద్వారా దేవుడు మాట్లాడ్డా అని అనుకుంది. ఆ మాట ప్రభు విన్నాడండి. ప్రభు విని ఆమె మీదకి ఏం పంపించాడో తెలుసా? ఆ భయంకరమైనటువంటి కుష్ఠరోగమును ఆమె మీదకి పంపించాడు. అలాగే ఒకనొక దినాన్ని కోరహ వంశము వారు కూడా మోషే మీద అలాగే తిరగబడ్డారండి. దేవుడు మోషే ద్వారానే దేవుడు మనతో మాట్లాడతాడా? మా ద్వారా పలకడా? ఇదిగో దేవునికి వాక్యం మాకు తెలుసు, ప్రార్థన చేయవచ్చు, ఆరాధనలు చేయవచ్చు అని వారు పలికిన మాట ప్రభు విన్నాడు. భూమిని నెరవిడిచి కోరహ యొక్క వంశాన్ని అంతా కూడా ఏం చేసాడో తెలుసా? రింగి వేసాడట దేవుని వింటారా? చాలా జాగ్రత్త అండి. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటో అది మనం తెలుసుకోవాలి. దాని ప్రకారంగా మనం నడుచుకునే వారిగా మనం ఉండాలి. కానీ మనమే దేవుడు మనకిచ్చిన ఆధిక్యత కంటే గొప్పగా ఎంచుకోకూడదు, గొప్పగా ఎంచుకోకూడదండి. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట కూడా రాశారండి. పరిశుద్ధ గ్రంథంలో మీరు చదవగలిగితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూడగలిగితే, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవారగుటికై తగిన రీతిగా తన్ను ఎంచుకొనగలని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వారితోనూ నేను చెప్పుచున్నాను అంటున్నాడు. ఒక శరీరము అనేక అవయవాలు ఉన్నాయి. ఏ అవయవం పని ఆ అవయవం ఎలాగైతే వేరు వేరుగా ఉన్నాయి, అవయవం పని అది చేస్తూ ఉంటది. చెవి పని ఎవరు చేయాలి? చెవి చేస్తూ ఉంది. కళ్ళు పని కళ్ళు చేస్తూ ఉన్నాయి. ముక్కు పని ముక్కు నేను కళ్ళు పని చేస్తానంటే కనపడుతుందా ముక్కి? ఒక శరీరము అవయవము దేని పని అది ఎలాగైతే చేస్తూ ఉందో అప్పుడే ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మెదల పని మెదలు చేయాలి. మోకాలు చేస్తే కొంతమంది మెదడేమన్నా నీకు మోకాళ్ళలో ఉందా అని అడుగుతారు. ఎందుకు అడుగుతారు?
సరిగా నువ్వు ప్రవర్తించినప్పుడు, సరైన ఆలోచనలు నీకు లేనప్పుడు ఏమన్నా తెలుసా, వారికి తలలో లేదు మెదడు ఎక్కడుందంటారు. తల పని తల చేయాలి, కళ్ళు పని కళ్ళు చేయాలి, చేతుల పని చేతులు చేయాలి. అబ్బే అంతమాటు నా చేతులు అలసిపోతున్నాయి, నేను తల పని చేస్తాను, తల నువ్వు నా పని చేయంటే కుదురుతుందా? ఇప్పుడు మన మందిరంలో విజయ్ కుమార్ ఉన్నాడు. వాద్యములు కొట్టి నా చేతులు తిమ్మిరెక్కిపోతున్నాయి. నేను వాక్యం చెప్తాను, పాస్టర్ గారు మీరు వాద్యములు వాయించండి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? బాగోకపోతాం అనుకోలే, బాగోకపోతాం పక్కన పెట్టండి, నాశనం వారికి. అలాగే ఇక్కడ జరిగింది దేవుని బిడ్డారా. ఈమె పని ఏంటి? పాటలు పాడి దేవుని ఆరాధించడానికి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధికురాలుగా దేవుడు ఏర్పాటు చేస్తే ఏమనుకుంది తెలుసా? వీళ్ళందరూ పాస్టర్ గారు మాట ఏంటున్నారు, మోషే గారి మాట ఏంటున్నారు, నా మాట ఏమైనట్లేదు కనుక ఇప్పుడు నేను ఏమైపోవాలి? పాదిరమ్మని అయిపోవాలి. నేను పాస్ట్రమ్మని అయిపోవాలనుకుంటున్నాను. ఆ మాట ఎవరైనా తెలుసా? ప్రభు చూసి ప్రభు విన్నాడు. అందుకే మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. ఇదిగో వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క యోగ్యత నేను అనుగ్రహిస్తూ ఉంటే తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము వారికి ఇచ్చిన కృపావరాన్ని వాడుకుంటున్నారు ఈ రోజున. మనకిచ్చిన కృపావరాన్ని మనం జాగ్రత్తగా వాడగలిగితే దేవునికి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. చక్కగా పాటలు పాడే కృపావరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఏం చేస్తున్నావు? పాటలు పాడే సమయానికి దేవుని యొక్క మందిరంలో ఉండగలుగుతున్నారా? ఎప్పుడు వస్తుంది తెలిసి ఇంటర్నేషనల్ స్పీకర్ వస్తారు చూసారా? పాటలన్నీ అయిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ స్పీకర్ ఎప్పుడు వస్తారు? వాక్యము సమయ విస్తారానికి వస్తారు. వాళ్ళు ఇంటర్నేషనల్, వాళ్ళు బిజీ, ఆయన కూడా అప్పుడే చెప్తారండి పాటలన్నీ ఎప్పుడైపోతాయి, ఎప్పుడు వాక్యం ఇస్తారని ఆ టైంకి వస్తారు. ఈ రోజున దేవుడి మందిరానికి కూడా అటువంటి వారు వచ్చేవాళ్ళు ఉన్నారు. పాటలు పాడేవాళ్ళు కూడా ఎప్పుడు రావాలి? ఆరాధన స్టార్ట్ చేయకముందే దేవుని మందిరంలో ఉండాలి. ప్రారంభ ప్రార్థన నుంచి కూడా వారు పాటలు పాడేవారికి ఉండాలి. వాయించేవారైనా సరే ఆరాధన స్టార్ట్ చేసినట్టు వాయించేవాడు ఉంటున్నారు. ఇక్కడ వచ్చేస్తున్నాడు ఆయన. నేను ఒక్కొక్క ఆదివారం ఇక్కడికి నేను రాకపోయినా వేరే మందిరంలో ఉన్నా నేను ఖచ్చితంగా అన్ని కనుక్కుంటానండి. ఎవరైనా ఏ టైం వస్తున్నారు అన్ని మన మందిరంలో ప్రతి విషయాన్ని నాకు తెలుస్తుంది. ఎవరు పాటలు పాడుతున్నారు, ఎవరు పాటలు పాడకుండా ఇంటి దగ్గర కూర్చుని ఉంటున్నారు, ఎవరు వాయిస్తున్నారు, ఎవరి పని ఎలాగ చేయగలుగుతున్నారు అన్నీ నాకు తెలిస్తే నాకే తెలిసినప్పుడు దేవుడికి తెలియదా? అందుకే ఆమె మాట్లాడుతున్న మాట మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడా, నా ద్వారా దేవుడు మాట్లాడ్డా అని అనుకుంది. ఏమైందో తెలుసా? తన మీదకి ఏమొచ్చి తెలుసా? భయంకరమైన ఉగ్రత. మరొక రాజు ఉన్నాడు, యెరోబోము అనే రాజు. అనుకుంటున్నాడు దైవజనుడు రావడానికి లేట్ అవుతుంది కనుక నేను కూడా ఆరాధన చేసేస్తానని చెప్పి ఏం చేస్తాడు? బొల్లు అర్పించేస్తున్నాడు. అతని మీదకి ఏమొచ్చిందో తెలుసా? అతని ఎత్తిన చెయ్యి ఎండిపోయిందండి. నన్ను దైవజనుడు నుంచి ప్రార్థన చేస్తేనే కానీ ఆ చెయ్యి బాగుపడలేదు. మరొక రాజు ఉన్నాడు, ఉజ్జియా. అతను కూడా దేవుని బిడ్డారా. ఇదిగో అనేక మంది సేవకులు అందరూ అక్కడ ఉంటుండగా ఇతడు నేనే ఆరాధన చేస్తాను, నేను రాజుని, నేను ఏదైనా చేసేస్తానని వెళ్ళాడు. అతను రాజుగా దేవుడు అభిషేకిస్తే యాజకుని పని కూడా కోరుకున్నాడు. దాని వల్ల అందరూ చూస్తూ ఉండగా అతని మీద కంట తెల్ల కుష్ఠరోగం వచ్చేసిందంట. బైబిల్లో రాయబడిన మాట. అందుకే ఈ రోజున అటువంటి ఉగ్రత పాలు నువ్వు కాకుండానట్లు
ఎన్నుకున్న దానికంటే ఎక్కువగా నిన్ను ఊహించుకోవద్దు. చాలా మంది అనుకుంటారు పాస్టర్ గారికి బట్టలు వస్తున్నాయి, కొనుక్కోకుండా ఏమవుతున్నాయి, బట్టలు పెట్టేస్తున్నారు, మంచి ఆహారం పెడుతున్నారు ఆయనకి, కనుక నేను కూడా ఏమైపోవాలి, పాస్టర్ గారిని అయిపోవాలి. ఏమైపోవాలి, పాస్టర్ గారు. దేవుని బిడ్డలారా, అందుకే ఈ రోజు నా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మిరియాము ఆమె ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఆమె ఎంచుకుంది. ఆమె పనిని తక్కువగా ఎంచుకుంది. ఆరాధన చేసే పని తక్కువ పని, చిన్న సంఖ్యం కాదండి. 30 లక్షల మందిని ఆరాధన చేసే యోగ్యత దేవుడు నీకు ఇస్తే, ఎంత గొప్ప భాగ్యాన్ని దేవాలయం నాకు ఇచ్చామని సంతోషించగా ఆవిడేమనుకుంటుందో తెలుసా? నేను ఎవరికైనా గొప్పగా ఉండాలనుకుంది. మోసే కంటే నేనే లూసిఫర్ దేవదూత అనుకుంది. నేను దేవునితో సమానంగా, నాకు ఏమున్నాయి, మహిమ ఉంది నాకు. కనుక దేవుడే ఆ యొక్క సింహాసనం మీద కూర్చోవాలా, నేను కూర్చోకూడదా అని మనసులో అనుకుందంట. అది ఎవరన్నారు? ప్రభుడు. ప్రభుని దాన్ని ఏం చేశాడు? పాతాళానికి తొక్కేశాడు. దేవుని బిడ్డలు పాతాళానికి దించేశాడు. మరి అవన్నీ దృష్టాంతములుగా దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు తెలుసా? దేవుడు నీకు ఒక గొప్ప ఆధిక్యత ఇస్తే నువ్వు దాన్ని ఏం చేస్తావు తెలుసా? తక్కువగా ఎంచుకుంటున్నావు. తక్కువగా ఎంచుకుని దేవుడిచ్చిన కృపవారాన్ని పక్కన పడేసి తిరుగుతూ ఉన్నావు. దేవుడిచ్చిన కృపవారాన్ని పక్కన పెట్టి తిరిగినంత కాలం నీ జీవితంలో దేవుని కనపడదండి. దేవుని కనపడదు. దేవుని కనపడే జీవితం వరకు నువ్వు వారసురాలిగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా? మిరియాము వలె ఉండకుండా దావీదు వలె. దావీదుకు దేవుడిచ్చిన కృపవరం ఏంటి తెలుసా? చక్కని వాయిద్యములు వాయించే సామర్థ్యాన్ని. దావీదు వాయించములు ఎలా వాయిస్తాడు? చమత్కారంగా వాయించగలరంట. ఎంతో చక్కగా రాశాడు. అంటే సునాయాసంగా ఒక్కొక్కడు వాయిద్యాలు వాయిస్తారు. మీరు ఎప్పుడైనా చూసారా? జాజులు ఉంటాయి. ఇది ఇప్పుడున్న జాజులు కాదు, మాన్యువల్ జాజులు. ఎప్పుడైనా చూసారా? జాజులు ఎన్ని డ్రమ్ములు ఉంటాయి? మీరు ఎప్పుడైనా ఊరేగింపులో చూడండి. ఎలాగో ఒక 6 డ్రమ్ములు ఉంటాయి. ఈ పైన ఒక 4-5 డ్రమ్ములు ఉంటాయి. మళ్ళీ గజ్జలు ఉంటాయి. ఆయన కొడతాడు. మీరు ఎప్పుడైనా చూసారా? ఎలా తిప్పుదా చూసేవా? విజయ్ ఎప్పుడైనా చూసా? ఎలా ఉంటుందని వాయిద్యం వాయించి కర్రలు తిప్పుతూ కొడతానే ఉంటాడు, తిప్పుతూ ఉంటాడు. అందరూ కూడా ఎవరు చూస్తారు? నేను చక్కనే చూస్తాను. చమత్కారంగా వాయించగలడు దావీదు. అతని యొక్క వాయిద్యములు రాజైన తర్వాత కూడా అతను వాయిద్యాలు మానేలేదు. కొంతమంది ఉద్యోగం వస్తే మానేస్తాను. నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసింది కనుక దేవుని యొక్క మందిరంలో వాయిద్యములు వాయించే పని చాలా చిన్నదే. నేను ఇప్పుడు ఎవరినే ఉద్యోగం వస్తుంది. కానీ దావీదు అలా మానేలేదు. దావీదు రాజుగా ఉన్నప్పటికీ కూడా అతను వాయిద్యములు వాయిస్తూ దేవుని నాట్యముతో ఆరాధన చేస్తూ ఉంటే మేఘాలు అంటది తన భార్య అయిన మేఘలు, ఏంటి రాజైనా ఇశ్రాయేలుకు రాజై ఉండి సిగ్గు లేకుండా వీధుల్లో డ్యాన్స్ చేస్తాడేంటి, వాయిద్యాలు వాయిస్తాడేంటి అంది. అందుకే దేవుడు ఆమె గర్భాన్ని మూసేశాడు. దేవుని బిడ్డారా, సిగ్గుపడకూడదు వాయిద్యములు వాయించడానికి. సిగ్గుపడకూడదు. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత కృపవరం ఎంతో విలువైనదండి. ఆ విలువైన దాన్ని మనం పక్కన పెడతాం. మన యొక్క జీవితం నాశనాన్ని మన మీదకి దేవుడు రప్పించబోతున్నాడు. అందుకే అక్కడ అంటున్నాడు, ఇదిగో ఆమె మాట్లాడిన దూషించిన ప్రతి మాటను ప్రభు విని ఆమె మీదకి దేవుడు ఏం చేశాడు తెలుసా? కుష్ఠ రోగమును ఆమె మీదకి పంపించి వేశాడు. దేవుని బిడ్డ, ఈ రోజున మిర్యాము వలె దేవునికి ఇచ్చిన కృపవరాన్ని చిన్న చూపు చూసి దాన్ని గొప్పగా ఎంచుకోకుండా చిన్న చూపు చూసి ఎందుకు పనికి రాని దానిలాగా విడిచిపెట్టి నువ్వు తిరుగుతూ ఉంటే ఈ రోజు నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్త. చిన్న చూపు చూడొద్దు. 3వ మాట మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. 3వదిగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో నుండి అదే సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము
8వ వచనం, నేను గూఢభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపమును నిదానించుచుంచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. దైవజనుడితో మాట్లాడటానికి మనకేముండాలంట? 3వ మాట, మిరియాముకున్న లక్షణం తెలుసా? దైవజనుడితో మాట్లాడటానికి భయము లేనిదిగా. దైవజనుడితో మాట్లాడటానికి మనం ఏం చేయాలి? భయపడాలి. అసలు ఈ దైవజనుడికి పాస్టర్ గారు నేను భయపడతాను. అసలు దైవజనుడికి మనం ఎందుకు భయపడాలి అది తెలుసుకోవాలి కదా. ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథములో మీరు చూడగలిగితే, ఇది ధర్మశాస్త్రం రాసినటువంటి ద్వితీయోపదేశకాండము మోషే గారు రాసిన మాటలు కూడా చూస్తే, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 4వ వచనం, 5వ అధ్యాయం 4వ వచనం, యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడుటకు మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. అగ్నికి మనము ఎవరికి భయపడాలి అంటే దైవజనుడు పొందుకున్న ఆత్మాభిషేకానికి భయపడాలి. దైవజనుడు పొందుకున్న ఆత్మాభిషేకానికి మనము భయపడాలి. దేవుని బిడ్డారా, ఇక్కడ మనం చూస్తే ఈ మోషేకు విరోధంగా మాట్లాడడానికి కానీ ఆవిడకి ఏం లేదంటే భయం లేదు. భయం లేదు. దేవుని బిడ్డారా, భయం లేదు కనుకనే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మోషేకు విరోధంగా మాట్లాడుటకు నువ్వు ఎందుకు భయపడలేదు అని అడుగుతున్నాడు. ఈ రోజున దైవజనుడితో మాట్లాడటానికి భయం లేని వారు చాలా మంది ఉన్నారండి. దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడతారు. నేను ఒక రోజున ఒక కార్యక్రమానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు నేను అన్నాను, వాక్యం చెప్పే ముందు అందరికీ వందనాలు చెప్పడం నాకు అలవాటు. సేవకులకి వచ్చిన అందరికి వందనాలు చెప్పడం అలవాటు. నేను అన్నాను అందరితో కలిసి, అమ్మా మీరు అందరికి సేవకులకు వందనాలు చెప్పాను. అందరూ వందనాలు చెప్పారు. మిగిలిన కూడా వందనాలు చెప్పారు. అందులో ఒక సహోదరు అంది, మరణాత అని గట్టిగా అంది. సరే నేను మాట్లాడలేదు. ఏమ్మా నేను వందనాలు చెప్పాను కదా, నువ్వు అలా చెప్పేవేంటండి ఆవిడ అంది. మా సేవకుడు మాకు ఇలాగే నేర్పాడు అంటే ఆ పాస్టర్ గారు ఇంకో పాస్టర్ గారి మీదకి వ్యతిరేకంగా మాట్లాడమని నేర్పించాడంట. ఆవిడకి అసలు సేవకుడు అంటే, దైవజనుడు అంటే ఆవిడికి భయం లేదండి. భయం లేదండి. దేవుడు ఊరుకునే దేవుడు కాదండి. అప్పుడు నేను అన్నాను, అమ్మా నువ్వు బైబిల్ ఎప్పుడు చదవలేదేమో, ఒకసారి ఇంటికి వెళ్ళిందో చదువుకో. ఇంటికి వెళ్ళిందో చదువుకో. ప్రతి పత్రిక వెనకాల వందనాలు చెప్పుకోండి అనే మాట ఉంది. నేను అదే చెప్పాను. చదువుకో. నీకు బైబిల్ తెలవకపోతే చదువుకో. కోపగించుకుని నా మీద ఇప్పటికీ సీరియస్ గానే చూస్తుంది ఆ సహోదరు నాయన. ఎవరు దైవజనుడు అంటే ఎవరు తెలుసా? దైవజనుడితో మాట్లాడటానికి మనం ఏముండాలి తెలుసా? భయపడే వారికి మనం ఉండాలి. దేవుని పిల్లారా, దైవజనుడితో భయపడలేని జీవితంలో జీవిస్తే మన మీదకి ఎలా వస్తుందో తెలుసా? ఉగ్రత. పరిశుద్ధ గ్రంథంలో అననీయ సప్పీర అనే భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా వారి పొలమమ్మి అశోకు దేవునికి సువార్త పరిచర్యకి ఇద్దామని అనుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ సొమ్ము వచ్చింది. ఆ దైవజనుడితో అబద్ధం ఆడడానికి భయపడలేదండి. భయపడకుండా ఏం చేస్తారు తెలుసా? తన భర్త ఇద్దరు కూడా ఒకే ఆలోచనతో ఇచ్చారండి. వచ్చేమని తెలుసా? నేనేం చెప్తాను నువ్వైతే చెప్పాను. ఇద్దరు కూడా చెప్పుకుని వచ్చారు. అలాగే చెప్పారు. చెప్తే దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చి ఏం చేస్తుంది తెలుసా? వారి మరణానికి పాత్రులు అయిపోయారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలా మంది భార్య భర్తలు అబద్ధాలు ఆడడానికి తీర్మానం చేసేసుకుంటారు. వాళ్ళ దగ్గరే తీర్మానం చేసుకుని వచ్చారు. దేవునికి సేవకుడు అంటే ఎవరో దైవజనుడు, దేవుని అభిషేకమును పొందినటువంటి వ్యక్తి.
అనే ఆలోచన లేని వారు ఈ రోజున ఎంతలో ఉన్నారండి. అందుకే ఈ రోజున ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డారా, దేవుడు ప్రభు మనందరితో ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? దైవజనుడు అంటే భయము కలిగిన, దేవుడికి అభిషేకం అంటే భయము కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఒకనొక దినాన్ని సౌలు చనిపోయాడు. సౌలు తన కత్తి మీద పెడితే అతను చనిపోకపోతే అతని దగ్గర ఉన్న దాసుడిని ఇంకా కత్తిని మరి నొక్కమంటే ఆ కత్తిని నొక్కాడు, అతను చనిపోయాడు. ఈ వార్త ఎవరి దగ్గర తీసుకొని వచ్చాడు తెలుసా? దావీదు దగ్గరికి ఈ పనివాడు పరుగును వచ్చి, అయ్యా సౌలు చనిపోయాడు. ఎలా చనిపోయాడంటే అతని కత్తి చేత చంపేశాడు. అప్పుడు అన్నాడు, సౌలు దేవుడికి అభిషేకము కలిగిన వాడిని చంపడానికి నీకు ఎన్ని గుండెలు ఉన్నాయి, నీవు ఆయన అభిషేకానికి నువ్వు ఎందుకు భయపడలేదని ఏం చేశాడు తెలుసా? ఆ వార్త తీసుకొచ్చిన వాడిని దావీదు చంపేశాడండి. దేవుడికి స్తోత్రం. దావీదు దేవుడికి అభిషేకాన్ని, సౌలుకి భయపడతాం కాదండి, సౌలు పొందుకున్న అభిషేకానికి భయపడి సౌలు జోలికి వెళ్ళలేదండి, వెళ్ళలేదు. అతనికి హాని చేయడానికి కానీ అతను కుళ్ళు కుతంత్రాలతో ఉన్న సౌలు అతనికి హాని చేయలేదు, అతను దూషించడం కానీ ఎక్కడ కూడా లేదు. ఎందుకో తెలుసా? అతను పొందుకున్న అభిషేకం, అతను పొందుకున్న ఆత్మ అభిషేకం అటువంటిది, అది అగ్ని వంటిది. అందుకే దైవజనుడికి వ్యతిరేకంగా మనం మాట్లాడడానికి మనం ఎలా తెలుసా? భయపడేవారుగా మనం ఉండాలండి. భయము కలిగిన వారు, భయము లేని వారికి కాదు. దైవజనుడితో నోటికి వచ్చిన సమాధానం కాదు, దైవజనుడి మీద నిందలు వేయడం కాదు. చాలా మంది నిందలు వేస్తూ ఉంటారండి. నీకు జ్వరం వచ్చింది, మంచం మీద పడి ఉందాం, దైవజనుడికి ఆ తెలుస్తుంది. ఒక ఫోన్ చేసి, అయ్యా సేవకుడా నేను జ్వరంతో పడి ఉన్నానయ్యా, నాకు ఒక ప్రార్థన చేయండి అంటే ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాను. నీవేమో చెప్పు, ఎక్కడ తిరుగుతావో నీకే తెలియదు. ఆ పెళ్ళిళ్ళంట ఫంక్షన్ అంటూ తిరుగుతావో, ఎక్కడికి వెళ్తావో తెలియదు, ఇంటికాడేమో దొరకవు. ఏమని వేస్తారో తెలుసా? పాస్టర్ గారు నేను 10 రోజులు బట్టి 20 రోజుల మీద పడి ఉంటే పాస్టర్ గారు వచ్చి నా గురించి ప్రార్థన చేయలేదు. ఇది దేవుని సేవకుని విరోధముగా నువ్వు మాట్లాడుతున్న మాట కాదండి. నువ్వు దైవజనుడికి తెలియపరిచినప్పుడు అతను రాకపోతే ఆయనకి ఖచ్చితంగా దేవుడికి లెక్క అప్పగించాలి దైవజనుడు. అంతేకాని సహోదరి ప్రార్థన మానేసిందండి. నేను ప్రతి వారం ఆ దగ్గరికి వచ్చి ఆ గృహ దర్శనాలు చేసినప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. తన కుమారుడికి జ్వరం వచ్చింది, కామెర్లైతే ఆయన పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. నేను 2 వారాలు దేవుని యొక్క పర్మిషన్లో నేను రాలేదు. రాకపోతే వాళ్ళ ప్రార్థన మానేస్తే ఒక వారం వెళ్ళి అడిగాను, ఏమా ప్రార్థనకి రావట్లేదే అని అడిగితే ఆమె చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? నా కుమారుడికి కామెర్లు అయితే మీరు రాలేదండి, ఆ పక్కన ఉన్న పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశాడు, నేను ఆ ప్రార్థనకే వెళ్తాను అంది. వెళ్ళు అన్నాను అంతే. నాకేం తెలుసు ఆ కుమారుడికి ఆ కామెర్లు అన్న విషయం నాకు తెలుస్తుంది. ఒకసారి ఫోన్ చేసి చెప్తే, లేకపోతే ఎవరు తను కొబ్బరి పంపిస్తే తెలుస్తుంది. మానేశారు. కానీ దేవునికి వాళ్ళు లెక్క అప్పగించాలి. నిందలు వేయకూడదు దైవజనుడి మీద. దైవజనుడికి విరోధం మాట్లాడటానికి భయం ఉండాలండి. ఈ రోజున భయం ఎక్కడ ఉందండి ప్రజలకి? బైబిల్ పట్టుకుని దేవుని యొక్క మందిరానికి వెళ్తారు, బల్లారాధన తీసుకుంటూ ఉంటారు, పరిశుద్ధులుగా చలామణి అవుతారు. కానీ దైవజనుడు అగ్ని చేత నడిపించబడుతున్నా, అగ్ని చేత మాట్లాడుతున్నా, ఆ దైవజనుడికి నేను వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తే దేవుడు ఊరుకోడు అనేటువంటి భయం లేనటువంటి జీవితంలో జీవించేటువంటి ప్రజలు ఈ రోజున లోకంలో ఎందరో ఉన్నారండి. అభిషేకము కలిగిన దావీదు నాబాలుకి ఒక కబురు పంపించాడు. ఏమన్నా తెలుసా? నేను ఎంతో నీకు మేలు చేశాను, నా సేవకులందరికీ కూడా ఆహారం పంపించని ఒక కబురు పంపిస్తే, ఒక పండగ పూట పంపిస్తే నాబాలుకి భయం లేదండి. దావీదు ఎవడు? యెషై కుమారుడు ఎవడు? అతనికి నేను పంపించడం ఏమిటి అన్నాడు. అంతే.
భయం లేని వాడిగా ఉన్నాడు. కానీ అబిగయలు అభిషేకము కలిగిన దావీదు యొక్క మాటకు విధేయురాలై తన భర్తను క్షమించమని ఏం చేస్తుంది తెలుసా? దావీదుకి వ్యతిరేక ఆ దావీదు ఈ యొక్క నా భార్య యొక్క కుటుంబాన్ని చెప్పడానికి వచ్చేస్తున్నాడు సైన్యంతో. ఈమె గాడికి గంత కట్టించుకొని వంటకాలు సిద్ధపరుచుకుని వెళ్ళిపోయింది. మధ్యలో ఎదురైపోయి పాదాలు సాష్టాంగ నమస్కారం చేసి అడుగుతుంది అబిగయలు, అయ్యా నా భర్త మాట్లాడిన మాటలు మీరు పట్టించుకుందయ్యా, నా భర్త తన పేరుకు తగినట్లుగా మాటవాడు వాడయ్యా, అతన్ని క్షమించండి అయ్యా అని ఏం చేస్తుంది తెలుసా? అభిషేకం కలిగిన వారి యొక్క మాటకు భయపడినటువంటి కుమార్తెగా ఉంది కనుక మరణము వారి మీదకి రాకుండా దేవుడు వారిని కాపాడాడు. దేవుడి ఈ రోజున దేవుని యొక్క అభిషక్తులకి మనము భయపడాలి. వారు పొందుకున్న అభిషేకానికి గౌరవించాలి. అభిషేకాన్ని గౌరవించడం ఒకటే కాదు, ఆ దైవజనుడితో మాట్లాడడానికి భయపడేవారు ఉండాలి. నీ దైవజనుడితో ఒక్కరికే భయపడతాము కాదు. కొంతమంది వాళ్ళు సంఘ కాపరికే భయపడతారు, వాళ్ళతో మాట్లాడతారు. మిగిలిన పాస్టర్ గారు ఎలా కనపడదు తెలుసా? పాస్టర్ లాగా కనపడాలకే. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే నువ్వు ఉగ్రత పాలు కాకుండానట్లు ఒక్కసారి ఎవరు జ్ఞాపకం చేసుకోమన్నాడు? మిరియాముకు దేవుడని యెహోవా మిరియాములకు చేసిన దానిని ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకో. ఆమె జీవితం ఏమైపోయిందో దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల, తను తాను దైవజనుడి కంటే ఎక్కువగా ఎంచుకోవడం వల్ల. అంతేకాదు దేవుని బిడ్డారా, దైవజనుడితో మాట్లాడడానికి భయం లేనటువంటి జీవితంలో జీవించడం వల్ల ఆమె జీవితంలో ఏం తెచ్చుకుందో తెలుసా? తీరని కుష్ఠ రోగం తెచ్చుకుంది, వెలువేయబడిన పరిస్థితి, ముఖం మీద గుబ్బు వేయబడినటువంటి పరిస్థితి ఆమె జీవితంలో వచ్చింది. అంటే అవమానం కలిగిన జీవితం. ఈ రోజున నీ జీవితంలో అటువంటి పరిస్థితి నీ మీద రాకుండానట్లు ఒక్కసారి ఎవరిని మిరియామును జ్ఞాపకం చేసుకున్నట్టున్నారు దేవుని పెట్టారు. మిరియామును జ్ఞాపకం చేసుకుని ఆమె జీవితం ఏమైపోయిందో. ఎంతవరకు ఇవేమీ నాకు తెలియదంటే నీ జీవితం ఉంటుంది. దైవజనుడికి విరోధంగా మాట్లాడే మనసు నువ్వు కలిగి ఉన్నావేమో. అంతేకాదు దేవుని బిడ్డారా, దైవజనుడితో మాట్లాడడానికి కూడా భయం లేని జీవితం, ఎదురు తిరిగే జీవితం నీ జీవితం మనం ఎప్పుడే విడిచిపెట్టే. దేవుడికి ఇచ్చిన ఆధిక్యతను చిన్న చూపు చూసుకుని ఇంకా దేవుడికి ఇచ్చిన దానికంటే అధికంగా ఎంచుకుంటే కనుక ఈ రోజున ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడండి. నీతో మాట్లాడుతుండగా నీ హృదయాన్ని సరి చేసుకుని దేవుని యొక్క కోపానికి ఉగ్రతకు ఆయన పంపించేటువంటి తెగుడు నీ మీదకి రాకుండానట్లు నువ్వు అనుకుంటావో తెలుసా? దేవుడు అనుకుంటారు నువ్వు తగ్గించుకుని దేవుని ఎదుట ఉంటాను. ఎప్పుడైతే ఆ భయంకరమైన ఉగ్రత ఆ పేరుకు వచ్చిందో, కుష్ఠరోగం వచ్చిందో, వెలువేయబడిన పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో, ముఖం మీద వేయబడిన పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో, మళ్ళా అదే దైవజనుడు మోషే వ్యతిరేకంగా మాట్లాడిన ఆ దైవజనుడు ఎవరి గురించి అయితే వ్యతిరేకంగా ఏమో మాట్లాడిందో ఆ దైవజనుడు మరలా వచ్చి ప్రార్థన చేస్తేనే కానీ ఆమెకున్న కుష్ఠరోగం పోలేదు. ఆ కుష్ఠరోగం పోయిన తర్వాత తన బ్రతుకు కాల పర్యంతము ఆ దైవజనుడి దగ్గర దేవుని ఎదుట అణిగి మణిగి ఉంటూ దేవుని ఆరాధిస్తూ తన బ్రతుకుని వెళ్ళముచ్చుతూ అవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమె జీవితం వల్ల నీ జీవితం ఉండకుండా ఉండాలి అంటే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రురాలుగా ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతోనే తన యొక్క వాక్యం ద్వారా ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమను జ్ఞాపకం చేస్తుంది. అటువంటి ఉగ్రత పాలు కాకుండా ఉండడానికే, ప్రభు నిన్ను పాతాళ యాతన పడకుండా ఉండడానికే ప్రభు ఆయన పరలోకం నుండి దిగు వచ్చి వేసి నీవు చేసిన ప్రతి ఒక్క పాపములకు ప్రతిగా ఆయన కొరడా దెబ్బలు తిని 5,000కు పైనే దెబ్బలు, కొరడా దెబ్బలు 5,000కు పైన గాయాలు పడిపడ్డాయి. కొరడా దెబ్బలు కాదు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తింటే ఆయన శరీరం మీద ఉన్న గాయాలు ఏదో తెలుసా? 5,000కు పైన గాయాలు ఉన్నాయి.
ఎందుకు అన్ని గాయాలు అంటే దేవుని బిడ్డారా, మన అందరం కూడా ఉగ్రత పాలు కాకుండా, మనమందరం కూడా పాతాళంలోకి వెళ్ళిపోకుండా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆయన రక్తమును, పరిశుద్ధమైన రక్తమును చిందించాడు. దేవుని బిడ్డారా, ఆయన రక్తము చేత కడగబడేది నీవు ఈ రోజున మిర్యాముని జ్ఞాపకం చేసుకొని నీ జీవితం ఒకవేళ మిర్యాము వలె ఉంటే, మిర్యాము వలె కాకుండా నీ జీవితాన్ని ప్రభు కోరుకున్న జీవితాన్ని జీవించి ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా ఉండండి. అట్టి కృపా భాగ్యమైన పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. తనను వచ్చండి. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవా, ఈ రోజున నీవే మా మధ్యలోనికి దిగువచ్చు వేసి మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు స్తోత్రం. ఉన్నయ్యా, నీ జీవ గ్రంథమును కొందరిని కూర్చి అయ్యా నువ్వు జ్ఞాపకం చేసుకోమన్నావు అంటే అవన్నీ మాకు ఎదుట దుష్టాత్మలుగా ఎందుకు పెట్టారు అంటే మేము వారి వలె మేము జీవించకున్నట్లు అని తండ్రి ఈ రోజున మాతో మాట్లాడారు. మిర్యాము అయ్యా నీ సేవకునికి విరోధంగా మాట్లాడుతూ ఉంటాను. ఆయన నీ సేవకుని కంటే ఎక్కువగా ఎంచుకుంటాను. ఆయన నీ సేవకుని కంటే అయ్యా నీ సేవకుని కంటే ఎక్కువగా ఎంచుకుని మాట్లాడడానికి కూడా భయం లేనిదిగా ఉంటుందా తండ్రి. అందుకే నువ్వు నా సేవకుడైనా మోషేకు విరోధంగా మాట్లాడటకు నువ్వు భయపడలేదు. అతడు నేను కోరుకున్నవాడు, అతని నోట మాట నా మాట నుంచి నేను ఏర్పరచుకున్న దైవజనుడు, నా అభిషేకం చేత నింపబడిన దైవజనుడు అని తండ్రి ఆమె మీదకి నీ ఉగ్రత పంపించావు. తెల్ల కుష్ఠరోగం ఒకటి కాదు నాయన, వెలివేయబడిన జీవితం, ఉప్పు వేయబడిన జీవితంలో కాదు వారసులైపోయింది ఆయన. అటువంటి ఆమె పక్షముగా అహరోను మోషే దగ్గర గోజాడినప్పుడు, బ్రతిమిలాడినప్పుడు మోషే ప్రార్థించగా దేవా ఆమె కుష్ఠ రోగం నుంచి విడిపించి అది దృష్టాంతం ఈ రోజున మా ఎదురు పెట్టావు. ఆమె వల్ల మీరు ఉండకుండానట్లు ఆ మిర్యామును గూర్చినటువంటిది, మిర్యాముకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోమన్నావు. మేము జ్ఞాపకం చేసుకున్నాము ఆయన అని వారిని ప్రార్థన చేయండి. మహోన్నతుడున్న మహాకరుడమైన మా ప్రీతంలో కుదుటండి. నీ పరిశుద్ధమైన నామమునకి మీకు వందనాలు ఇస్తున్నాను. ఎంతవరకు నీ విలువైన మాటలు మాకు వడ్డించారు. వెంటబడి మాటలు ఏ బిడ్డలకు వ్యర్థంగా విడిచిపెట్టకుండా నీరు కట్టి ఫలింపచేయమని, నీ రెండవ రాకడలు ఎంతబడి గుంపులోనికి మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని మా ప్రభువు రక్షకుడైన యేసు నుండి ప్రార్థించి వెళ్ళుకొచ్చున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించుగాక. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు.